అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? అందరికి దీపావళి శుభాకాంక్షలు. హారతి గై కొనుమా లక్ష్మీ హారతి గై కొనుమా సిరులను ఓసగి. పూర్వి, ఏం కొనుక్కోవడానికి వచ్చావు? నీకు ఏం క్రాకర్స్ కావాలి? చూడు పూర్విక, ఏం కావాలి? మాస్క్ వెళ్ళాక చెప్తుంది అంటే పూర్వి నాకేం ఇస్తావు? సో క్రాకర్స్ తీసుకోవడానికి వచ్చాం. ఫస్ట్ టైం అన్నమాట నేను క్రాకర్స్ కొనడానికి. యాక్చువల్లీ ఎప్పుడు కిషోర్ తీసుకుంటాడు, ఈసారి ఫస్ట్ టైం నేను వచ్చాను. బాబు వస్తాడంట. యాక్చువల్గా ఏది దేనికి వాడతారో నాకు ఆ పేరు కూడా తెలీదు. చుచ్చుబుట్ల రాజా? చుచ్చుబుట్లేనా? కరెక్టేనా? చిచ్చుబుడ్లు అంట. యాక్చువల్లీ నాకు చుచ్చుబుడ్లు అంటాను. దాంట్లో ఇది కావాలంటే పూర్తి సెలెక్ట్ చేసి ఏంటిది అది ఏంటో తెలియకుండా ఎలా కొంటావు? ఇన్నే కొన్నారా? ఐటమ్ చూస్తే తక్కువ, బిల్లు చూస్తే ఎక్కువైంది రాజా. ఏం పండు నువ్వే కొన్నావు? వీటికే 6900 అయింది. వీటికే 6900 అయింది. డిస్కౌంట్ లేవులా మనకి? మన మొహాలు చూస్తే డిస్కౌంట్లు కూడా ఇస్తారా రాజా? ఓహో, ఇది భలే ఉంది అబ్బా. అయిపోయిందా పూలు కుట్టడం? అదో అమ్మాయి కొడుతుంది కదా, ఆకలి అవుతుంది ఆంటీ. పెట్టేస్తా. నువ్వు ఇంట్లో తినకపోతే మార్నింగ్ అదే పెడతాను. విన్నావా రాజా? ఏంటి ఇప్పుడు మిగిలిపోయింది, ఎప్పటికి అదే అంట నీకు. ఇన్ని పూలు ఎప్పుడు కుట్టాలి మీరు? ఎప్పుడు అన్నం పెట్టాలి? ఎంతసేపు? చూసారు కదా అండి కబోర్డ్ ఎలా ఉందో. ఎవరిది అనుకుంటున్నారా? మా కిషోర్ది. ఎలా పెట్టుకున్నాడో చిందర వందరి కింద ఉంటే బట్టలన్నీ. బట్ నేను ఏంటంటే కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేద్దామని చెప్పి తన కోసం కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. అండ్ నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే నేను కూడా అక్కడక్కడ కొన్ని వస్తువులు పాడేస్తాను కాబట్టి. సో మనకి తీసుకోవడానికి వీలుగుండేలా కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. సో దాని ప్రైస్ తర్వాత క్వాలిటీ ఎలా ఉన్నాయో ఏంటో మీకు చూపించాలి కదా. అండ్ నేను ఏమేమి తీసుకున్నానో మీరు చూడాలి కాబట్టి లెట్స్ గో. ఇవే నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి లాండ్రీ బాస్కెట్. సో నేను లాండ్రీ వేసుకోవడానికి బట్టలు ఇందులో బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. నేను ఇది డీల్ ఆఫ్ ది డేలో తీసుకున్నాను. దీని ఎంఆర్పి వచ్చి 300 రూపీస్, నాకు 220 రూపీస్కే వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి షర్ట్ స్టాకర్ ఆర్గనైజర్. ఇందులో ఏంటంటే మనం షర్ట్స్ టీ షర్ట్స్ ఎనీథింగ్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది క్వాలిటీ. దీని ఎంఆర్పి వచ్చి 599. నాకు 66% డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి నాకు పడిన అమౌంట్ వచ్చి 199 రూపీస్. అండ్ చాలా ఇష్టం లేడీస్కి మేకప్ ఐటమ్స్ అంటే అందరికి ఇష్టమే కదా. ఇది టాయిలెటరీ బ్యాగ్. ఇందులో ఏంటంటే మన మేకప్ ప్రోడక్ట్స్ అన్ని మనం ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లైక్ లిప్స్టిక్స్, బ్రషెస్, ఎనీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా పైన ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు. దీని ఎంఆర్పి వచ్చి 389 రూపీస్. నాకు 53% డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి నాకు పడిన అమౌంట్ వచ్చి 179 రూపీస్. సో మేరా లింక్ వాట్సాప్ బట్టి మేరా లింక్ 10 కి సంబంధించిన లింక్స్ అనేవి నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు వాట్సాప్ బట్టి ద్వారా కూడా మీరు షాపింగ్ అనేది చేయొచ్చు, ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు న్యూ కస్టమర్ అయి ఉంటే కనుక మేరా లింక్ 10 కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 10% అనేది డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది షర్ట్స్ ఆర్గనైజర్. ఇందులో ఏంటంటే మనము ఐరన్ షర్ట్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇది ప్యాక్ ఆఫ్ 3. దీని 50% ఆఫర్లో తీసుకున్నాను. దీని ఎంఆర్పి వచ్చి 499 రూపీస్. నాకు పడిన అమౌంట్ వచ్చి 249 రూపీస్.
సో నాలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ అక్కడే ఇక్కడ పెట్టేసిన వాళ్ళకి యూస్ఫుల్ అన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ హ్యాంగింగ్ స్టోరేజ్ ఆర్గనైజర్. ఇందులో ఏంటంటే 6 ఉంటాయి. 6 బ్యాగ్స్ ఆర్ వాలెట్ ఎనీథింగ్ ఏమన్నా కానీ మనం స్టోరేజ్ చేసుకొని ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి. దీని ఎంఆర్పి వచ్చి 599 రూపీస్. ఇది 58% డిస్కౌంట్ లో వచ్చింది కాబట్టి నాకు పడిన అమౌంట్ వచ్చి 249 రూపీస్. అండ్ లాస్ట్ అండ్ మల్టీ యూజ్ హ్యాంగింగ్ ఆర్గనైజర్. ఇందులో ఏంటంటే మనం న్యూస్ పేపర్స్ ఆర్ మ్యాగజైన్స్ అండ్ పేపర్స్ ఎనీథింగ్ ఏమైనా మనం స్టోర్ చేసుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీని ఎంఆర్పి వచ్చి మనకి 399. నాకు 69% డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి నాకు పడిన అమౌంట్ వచ్చి 309 రూపీస్. సో క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ 5 days ఈజీ రిటర్న్ అండ్ రిఫండ్ ఆప్షన్ కూడా ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, మేరా లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మీరు షాపింగ్ అనేది చేయడం మాత్రం మర్చిపోండి. ఆనియన్ జ్యూస్, అలోవెరా జ్యూస్. ఇది వచ్చి ఆముదం మనకు ఊర్లో దొరుకుతుంది, ప్యూర్ ఉంటుంది. ఇది వచ్చి విటమిన్ ఈ క్యాప్సిల్స్. సో ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇది 2 క్యాప్సిల్స్ తీసుకున్నాను కదా, ఇందులో 2 స్పూన్స్ ఆనియన్ జ్యూస్ వేస్తున్నాను. 2 or 3 మీ హెయిర్ బట్టి తీసుకోండి క్వాంటిటీ. ఆవదం 2 స్పూన్స్, అలోవెరా జెల్ ఇది ఇంట్లోదే. సో ఇట్లా మిక్స్ చేయాలి. సో ఒకసారి వీలైతే ఇట్లా ఫింగర్స్తో అనండి, ఎందుకంటే ఆముదం చాలా చిక్కగా ఉంటుంది. సో వన్స్ మనము ఈ జ్యూస్ అప్లై చేసుకున్నప్పుడు రూట్స్ వరకు వెళ్ళిపోయే వరకు కొంచెం మసాజ్ చేయండి, ఒక 2-3 minutes. అప్పుడు మనకి రూట్స్ లోపలికి వెళ్తే స్ట్రెంగ్త్ వస్తుంది మన హెయిర్కి. నెక్స్ట్ మీరు 20 minutes తర్వాత నార్మల్గా హెడ్ బాత్ చేసేయండి. మీరు ఏది యూజ్ చేస్తారో షాంపూ అది యూజ్ చేయండి. నెక్స్ట్ మీరే చెప్తారు. వీక్లీ 2 ఇట్లా ట్రై చేయండి మీ టైమింగ్ బట్టి. చాలా బాగుంటుంది. హెయిర్ అయితే సిల్కీగా అవుతుంది. తర్వాత హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఆముదం యూజ్ చేయడం వల్ల ఏమన్నా వైట్ హెయిర్ ఉంటే కనుక అది గ్రే హెయిర్ అంటాం కదా, అది కూడా బ్లాక్ అవుతుంది. హెయిర్ చాలా థిక్ అవుతుంది. ఆముదమో యూజ్ చేయడం వల్ల చాలా థిక్ అవుతుంది హెయిర్ అయితే. సో ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరే చెప్తారు అక్క చాలా బాగుంది అక్క, యూజ్ అయిందని చెప్పి. నాకు చాలా వరకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయింది. టుడే ఎట్లైనా ఫెస్టివల్ కాబట్టి నేను హెడ్ వాష్ చేయాలి. పనిలో పని ఇది హెయిర్ టిప్ మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా యూజ్ చేస్తారన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను రెడీ అవ్వాలి, ఎందుకంటే ఈరోజు దీపావళి కదా. సో ఇప్పుడు మా రియోగడికి స్నానం చేపిస్తాను. దీపావళి కదా, మనతో పాటు వీడు కూడా రెడీ అయిపోవాలి. కానీ పాపం 2 days నుంచి భయపడుతున్నాడు, ఎందుకంటే క్రాకర్స్ సౌండ్కి పెట్స్ భయపడతాయి కదా. వామిటింగ్స్, మోషన్స్ చాలా పెట్స్కి అవుతాయి. ఈ 2 days జాగ్రత్తగా చూసుకోవాలి పెట్స్ని. సో ఇప్పుడైతే వీడికి నేను స్నానం చేయించేస్తా. పూర్విక నా ఫ్రెండ్స్ కి నేను ఏదో మెసేజ్ పెట్టుకున్నామా, నేను బిజీగా ఉన్నాను. ఏది నీది iPhone 14? దాంతో కూడా మాట్లాడమా. అబ్బో. సో ఫస్ట్ అయితే నా బ్యాంగిల్ స్టోర్ దగ్గర వదిలేసి నేను గాజులు తీసుకుంటా. నెక్స్ట్ స్వీట్స్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకో, ఒక 1/2 kg తీసుకో. చిప్స్ కూడా. స్వీట్స్ ఎక్కువ తీసుకుంటే ఉండిపోతే టెంప్ట్ అయిపోయి తినేస్తాం నాన్న, మళ్ళా లావ్ అయిపోతాం కదా. లావ్ అయిపోలా, మనం లావే ఉన్నాం కదా.
కంట్రోల్ చేసుకోకు, నవ్వేసే. బోన్స్ కూడా లావే ఉన్నాయి కదా. అవునా నాన్న? బాడీ కూడా లావే ఉంది కదమ్మా. మీరు సన్నగున్నారు, వండర్ఫుల్ థాట్, ఫెంటాస్టిక్. నేను లావుకున్నాను, సరేనా? సో ఏ ఫెస్టివల్ వచ్చినా మెయిన్ ప్రిఫరెన్స్ శారీస్ అండ్ బ్యాంగిల్స్ కి ఇస్తాను. బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టము. నేను ఎక్కువగా తీసుకునేది ఒక ప్లేస్ ఉంది మణికొండలోని, చాలా బాగుంటాయి అక్కడ బ్యాంగిల్స్. చూడటానికి షాప్ చిన్నదిగా ఉంటుంది కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. సో నా బ్యాంగిల్స్ అన్ని బాగుంటాయి అంటారు కదా అందరూ. సో ఈరోజు ఆ షాప్ కూడా చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను 2 శారీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏది కట్టుకోవాలో పూజకి నాకు అస్సలు చాలా డైలమాలో ఉన్నాను నేనైతే. చాలా అంటే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నా, ఏది కట్టుకోవాలనేది ఏమి తెలియట్లా. బట్ నేనైతే ఆ 2 శారీస్ మీదకి బ్యాంగిల్స్ తీసేసుకుంటాను. నాకు ఆ టైంకి నా బుర్రకి ఏది కావాలనుకుంటే ఆ శారీ నేను కట్టుకుంటా. ఇప్పుడైతే ఒకసారి షాప్ చూపిస్తా, అలానే బ్యాంగిల్స్ కూడా. ఈ సారీయా ఏ సారీనో అర్థం కావట్లా. గాజులు ఇవే ఎక్కువ నేను తీసుకునే బ్యాంగిల్స్. ఇందులోనే కలర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటా. బట్ దీనికి ఏది సూట్ అవుతుందా చూడాలి. ఐ థింక్ ఇది అనుకుంటున్నా. ఇక్కడ ఒకసారి వేసుకొని చూడు, వేసుకో, ఈ బుజ్జి చేతులకి వేసుకో. సరిపోయాయా? అన్న దగ్గర ఉన్నాయి చూడు పూర్విక. ఇవిగో నీ బ్యాంగిల్స్, ఇవిగో చూసానంటే అవి ఇచ్చేసి ఇట్లా. నేను వెళ్ళి కాల్లో కూర్చుంటా. సరే బాయ్. బాయ్. స్లో వెల్. పో నాన్న, పో పో బంగారం పో. నో పూర్విక, నో. ఇంత ఓవర్ యాక్టింగ్ చేయకు, చెప్పు. మా అక్కడ నేను ఎక్కడ తీసుకొని వెళ్దాం తెలుసా? నువ్వు చెప్పు, నాకు తెలీదు. అక్కడ ఒక షాప్ ఉంది కదా. లేవే. అక్కడ బ్లాక్ షాప్, ఇక్కడ టోపీ ఉంది కదా. ఇటు చూసి చెప్పు, అటు చూసి ఎవరు చెప్తున్నావు? అక్కడ ఉంది కదా. అక్కడ మనము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా వెళ్ళాలి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఇటు చూసి చెప్పు నాన్న, ఇటు చూసి చెప్పాలి. అటు చూసి ఏం చెప్తే ఎవరున్నారు అక్కడ కొనుక్కోమని. ఇంకా ఇక్కడికి వచ్చేసి నాన్నని డ్రైవింగ్ చేపియాలి. అవునా? ఓకే, డన్. అయితే ఎలా? డన్, స్టార్ట్. 1 లో ఉంది. ఇంకా మనం ఇట్లా వెళ్తే 2 లో వెళ్తుంది. ఇట్లా వెళ్తే ఇంకా 3 లో వెళ్తుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హారతి గై కొనుమా లక్ష్మీ హారతి గై కొనుమా.
అనాలి. చెప్పు అమ్మా పెద్ద తీసుకురా. అది చెప్పు హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ. ఇక్కడ అక్కడ హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ తీసుకురా. ఏంటి ఈ ట్రెండ్కి షో. అబ్బా క్రాకర్స్ కాలుస్తున్నావా? గుడ్ బై నాన్న నువ్వు. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. దివాళీ హ్యాపీ దివాళీ. ఆ పక్కన ఇంకోటి ఉంచుడు. Subscribe now and press the bell icon. Never miss an update.